హిట్ లిస్ట్తో మెస్సీతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు, రిఫరీలు, భద్రతా సిబ్బంది. స్పానిష్ మీడియాలో వెలువడిన నివేదికల ప్రకారం మెస్సీ పైన దాడి చేసేందుకు ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రమైన బెదిరింపులు. నా శరీరానికి 4 బాంబులు కట్టుకుని అట్లాంటా స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తా, మెస్సీని పేల్చేస్తా అంటూ పోస్ట్. ఒక అనుమానితుడు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇంట్లోనే తయారు చేసిన పేలుడు పదార్థాలు లైక్ AR-15 రకం తుపాకీతో స్టేడియానికి వచ్చి విధ్వంసం క్రియేట్ చేస్తానని సదరు వ్యక్తి హెచ్చరించినట్లు సమాచారం. మెస్సీ మాత్రమే కాకుండా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కూడా భద్రతాపరమైన ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. రొనాల్డో బస చేసే హోటల్ పరిసర ప్రాంతాల వివరాలను సేకరించేందుకు ఓ అనుమానిత వ్యక్తి ప్రయత్నించినట్లు నివేదికలు. FBI, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ బెదిరింపులపైన విశ్లేషణ జరిపి క్రీడాకారుల బస ప్రాంతాలు, స్టేడియంల వద్ద అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు. భద్రతా సంస్థలు అప్రమత్తమై దాడి కుట్రలను ముందుగానే అడ్డుకున్నప్పటికీ లీక్ అయిన పోలీసు రికార్డులపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసిస్తోన్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్రదాడి కుట్ర జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? సోషల్ మీడియా హెచ్చరికలు, బాంబు బెదిరింపులు. రొనాల్డోకు రక్షణ ముప్పు. రంగంలోకి FBI. ఇక స్టోరీలోకి వెళ్తే, ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసిస్తోన్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫీఫా వరల్డ్ కప్ నేపథ్యంలో లీక్ అయిన ఓ పోలీసు డోసియర్ ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మెస్సీతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు, రిఫరీలు, భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. స్పానిష్ మీడియాలో వెలువడిన నివేదికల ప్రకారం మెస్సీ పైన దాడి చేసేందుకు ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డాడు. నా శరీరానికి బాంబులు కట్టుకొని అట్లాంటా స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తా, మెస్సీని పేల్చేస్తా అంటూ అతడు పోస్ట్ చేసినట్లు పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఈ పోస్టును ఆ తర్వాత తొలగించినప్పటికీ భద్రతా సంస్థలు దానిని అత్యంత తీవ్రంగా పరిగణించి దర్యాప్తుని ప్రారంభించాయి. మరోవైపు ఒక అనుమానితుడు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఇంట్లోనే తయారు చేసిన పేలుడు పదార్థాలు AR-15 రకం తుపాకీతో స్టేడియానికి వచ్చి విధ్వంసం క్రియేట్ చేస్తానని సదరు వ్యక్తి హెచ్చరించినట్లు పోలీస్ డోసియర్ ఆధారంగా తెలుస్తోంది. కేవలం మెస్సీ మాత్రమే కాకుండా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కూడా భద్రతాపరమైన ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. రొనాల్డో బస చేసే హోటల్ పరిసర ప్రాంతాల వివరాలను సేకరించేందుకు ఒక అనుమానిత వ్యక్తి యత్నించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియార్కు కూడా వేలాది సంఖ్యలో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ భద్రతా ముప్పుపైన అమెరికా భద్రతా సంస్థలు తక్షణమే స్పందించాయి. FBI, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా బెదిరింపులపైన విశ్లేషణ జరిపి క్రీడాకారుల బస ప్రాంతాలు, స్టేడియంల వద్ద అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశాయి. భద్రతా సంస్థలు అప్రమత్తమై దాడి కుట్రలను ముందుగానే అడ్డుకున్నప్పటికీ లీక్ అయిన పోలీసు రికార్డులపైన ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ కుట్ర వెనుక ఎంతటి పక్కా ప్రణాళిక ఉందనేది పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరమే తేలనుంది.